परमिशन 2022 में परमिशन लेने के बाद भी टैक्स क्लियर करने के बाद भी उन्होंने बिल्डिंग का परमिशन नहीं है बोल के नोटिस भी जारी किया। या तो गिरा दे तू या तो आके पैसे दे दो। कितना पूछा तुमने? 30,000 रुपये ना कि 30,000 रुपये दे दो। सबसे बात कराए सबसे बड़ा एसीबी के पास गए वो एसीबी से बात जाए एसीबी को मिल के एसीबी क्या బైన్సా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు మరియు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ఇద్దరు కూడా ఏసీబీకి 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడినారు. బాధితుడు లాలా షరఫీ రాధేశ్యామ్ 2024లో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. అన్ని అనుమతులు పొంది బిల్డింగ్ కట్టినా కూడా అనుమతులు తీసుకోకుండా కట్టావు, దీన్ని ఎందుకు కూలగొట్టకూడదని చెప్పేసి ఈ నెల 16న కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు విషయంలో కలిసినందుకు వెంకటేశ్వరరావు కమిషనర్ గారు విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారితో 30,000 రూపాయలు లంచం ఇస్తే ఆయన జోలికి వెళ్ళమని లక్షల్లో ట్యాక్సీ కట్టకుండా ఆపుతానని చెప్పి బెదిరించడం జరిగింది. దాంతో బాధితుడు మమ్మల్ని ఆశ్రయించాడు. ఈరోజు 30,000 రూపాయలు బాధితుడు విద్యాసాగర్ ద్వారా వెంకటేశ్వరరావు గారికి లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారు మరియు వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో హాజరుపరచబోతున్నాము. కేసు పరిశోధన